కాబట్టి ఇప్పుడు ఆనాడు విశ్రాంతి దినం అంటే శనివారం పాటించేవారు యూదులు, ఇశ్రాయేలీలు యూదులు పాటించేవారు. ఇప్పుడు క్రైస్తవులు ఆదివారం పాటిస్తూ ఉన్నారు. యేసు ప్రభువు కూడా విశ్రాంతి దినాన్ని పాటించారు, 7వ దినాన్ని ఆయన పాటించారు. ఇప్పుడు విశ్రాంతి దినాన్ని పాటించడం వల్ల అంటే కొన్ని డినామినేషన్లు ఉన్నాయి. ఆ 7th డే అనేటటువంటి ఒక డినామినేషన్ ఉంది. ఇప్పటికీ కూడా వాళ్ళు విశ్రాంతి దినాన్ని పాటిస్తారు. శనివారమే చర్చి పెడతారు, ఆదివారం పెళ్ళి పెడతారు. మిగతా ఆదివారం చర్చిలకి వెళ్ళే వాళ్ళంతా గోలాడతారు. ఎందుకంటే ఆడు శనివారం ఆడి చర్చి అయిపోయింది, ఆదివారం మా చర్చి కదా, అందుకని ఆడు పెళ్లి ముహూర్తం పెడేహాడు, మరి మేము పెళ్ళిళ్ళు మేము ఆ చర్చి నడిపించొద్దా, మేము ఆరాధన జరిగించొద్దని ఆదివారం ఎవరైతే ఆరాధన నడిపిస్తూ ఉన్నారో చర్చిల్లో ఉన్నటువంటి సేవకులు వాళ్ళు బాధపడతారు. కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటండి.